రవ్వ ఉండలకు కావాల్సిన పదార్థాలండి. బియ్యం రవ్వ, సాల్టు, జీలకర్ర, పెసరపప్పు ముందే నానబెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్ పెట్టుకోవాలండి. బౌల్ వేడైందండి. కొంచెం నెయ్యి వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం జీలకర్ర కొంచెం వేగాలి. పెసరపప్పు వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఇట్లా కొంచెం వేగితే పెసరపప్పు వేగిందండి. కొంచెం వాటర్ ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ పడుతుందండి. కొంచెం తగ్గింది. 2 కప్పులు వాటర్. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇంకైతే సరిపోతుంది. కొంచెం బాయిల్ అయినాక రవ్వ వేసుకుందాం. వాటర్ బాయిల్ అయ్యాయండి. ఇప్పుడు రవ్వ పోసుకుందాం. ఇది కొంచెం ఉడకాలండి. మూత పెట్టేసుకుంటే ఇంకా ఉడికిపోయిందండి. ఇక మనం ఉండ్రాలు చేసుకోవటమే. ఇట్లా రావాలండి. ఇప్పుడు చక్కగా ఉండ్రాలు చేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. కొంచెం చేతికి నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకుంటే మనకి మరీ గట్టిగా నొక్కకూడదండి. నొక్కితే ఉడకడం కూడా బాగా రాదనమాట. అందుకని కొంచెం ఈలోపు స్టవ్ వెలిగించి ఉండ్రాలు చేసుకునేటప్పుడు కుక్కర్ పెట్టుకుందామండి. వాటర్ పోసాను. ఈలోపు హీట్ అయితే మనం ఉండ్రాలు వేసుకోవచ్చు. వేడైందండి. ఉండ్రాలు చేసి పెట్టుకున్నాం కదా ఉండ్రాలు. మూత పెట్టుకుందామండి. 5 నిమిషాలు హైలో పెట్టి 5 నిమిషాలు సిమ్లో పెడితే ఉడికిపోతాయి. ఉడికినవి బౌల్లోకి తీసుకున్నాం. ఇవండి ఫైనల్గా ఉడికినవి.